నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ప్రసంగాన్ని పూర్తి చేసే సమయానికి నేను మీకు ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. హరినామస్తుతిలేని కావ్యము విచిత్రార్థాన్వితమయ్యు శ్రీకరమయ్యుండతయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటాడు నారదుడు వ్యాసభగవానుడితోటి. చెప్పేటటువంటి కథా విశేషం కావ్య వస్తువు విశేషమైనటువంటి వర్ణనలతో కూడినదై ఉండి ఉండవచ్చు. అందులో సాహిత్యం చాలా గొప్పదై ఉండవచ్చు, అనేకమైన అలంకారములు చోటు చేసుకుని ఉండవచ్చు, శబ్దశక్తి ఉండి ఉండవచ్చు. కానీ ఆ చెప్పినటువంటి విషయము ఈశ్వరుడు గురించి చెప్పి ఉండి ఉండకపోతే దాని వలన నిష్ప్రయోజనము. కానీ ఏ కావ్యము భగవంతుణ్ణి ప్రతిపాదన చేస్తుందో, భగవంతుని యొక్క గుణములను పొగుడుతుందో, భగవంతుడి గురించి చెప్పే ప్రయత్నం చేస్తుందో అది మాత్రమే ఉద్ధరిస్తుంది. అందుచేత అటువంటి గ్రంథరచనకి పూనుకోవలసింది అని వేదవ్యాసుణ్ణి నారద భగవానుడు ప్రార్థన చేస్తే ఆయన సలహా మేరకు తన ఆశ్రమంలో భాగవతాన్ని రచించడం ప్రారంభం చేశాడు. దాన్ని మన అదృష్టవశాత్తు మన తెలుగువారైనటువంటి పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరించారు అని శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయి పదాలు. పడిపోయి ఒక అద్భుతమైనటువంటి ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది. అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరూ కూడా సత్రయాగం చేస్తున్నారు. ఎందుచేత వాళ్ళు సత్రయాగం చేశారు అంటే, సత్రయాగము అనేటటువంటి యాగము ఒక విచిత్రమైన యాగం. సత్రయాగం చేశారు. అందులో దీర్ఘ సత్రయాగం చేశారు వాళ్ళు. దీర్ఘ సత్రయాగం అంటే చాలా కాలం పాటు కొనసాగేటటువంటి యాగం. దాన్ని ఎక్కడ చేశారు అంటే నైమిషారణ్యంలో చేశారు. దీర్ఘ సత్రయాగము అని సత్రయాగము అన్న పేరుతో ఎందుకు పిలుస్తారంటే, ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యాగమునకు యజమానులుగా కూడా ఉంటే దాన్ని సత్రయాగమని పిలుస్తారు. అటువంటి దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు దానికి అనువైనటువంటి ప్రదేశంగా నైమిషారణ్యాన్ని నిర్ణయించుకున్నారు. ఈ నైమిషారణ్యాన్ని నిర్ణయించుకోవడం ఎందుకు అంటే, అది విష్ణు భగవానుని యొక్క శక్తి ప్రకటితమైనటువంటి క్షేత్రము కాదు. సంసారమునకు సంబంధించినటువంటి నేమి ఇరుసుని ఆధారం చేసుకుని కదండి చక్రాలు తిరుగుతాయి. ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు. సంసారమునకు ఉండేటటువంటి నేమి ఏ ప్రాంతమునందు శిథిలమైపోయిందో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతమునకు నైమిషారణ్యము అని పేరు. ఆ నైమిషారణ్యంలో చేసినటువంటి క్రతువు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమునకు నోచుకున్నటువంటి క్షేత్రం ఆ క్షేత్రము. అటువంటి చోట ఈ దీర్ఘ సత్రయాగాన్ని చేసినట్లయితే బాగుంటుంది అని శౌనకాది మహర్షులందరూ కూడా యాగాన్ని ప్రారంభం చేశారు. చేసినప్పుడు అక్కడికి సూత మహర్షి ఇచ్చేస్తే ఒక కోయిల వచ్చిందనుకోండి, మనం ఏం కోరుకుంటాం? పాట పాడాలి అని కోరుకుంటాం. ఒక నెమలి కనపడింది అనుకోండి, మనం ఏం కోరుకుంటాం? నెమలిని చూసినవాడు అయ్యో పురి విప్పితే బాగుండు, ఒక్కసారి పురి విప్పితే బాగుండు అంటాడు. ఎందుచేత అంటే పురి విప్పి ఆడుతున్నటువంటి నెమలి అందంగా ఉంటుంది. సూతుడు కనపడినప్పుడు అయ్యా భగవంతుడి గురించి 4 మాటలు చెప్పండి అని అడగలేదనుకోండి, అప్పుడు సూతుడికి బాధ. అటువంటి సూతుడు వచ్చినప్పుడు అడగని వాడు దురదృష్టవంతుడా. సూతుడికి బాధ ఏమి ఉండదు, ఆయన పురాణవాంగ్మయం అంతా తెలుసున్నవాడు. అటువంటి వాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండేటటువంటి విశేషములను హరికథామృతమును తెలుసుకుని గ్రోలాలి. అందుకని శౌనకాది మహర్షులు అడిగారు సూతుణ్ణి, అయ్యా నువ్వు రోమహర్షణుని యొక్క కుమారుడవు, నీకు పురాణములలో ప్రతిపాదింపబడినటువంటి విషయములన్నీ కూడా తెలుసు. శుకబ్రహ్మచేత ప్రవచనము చేయబడినటువంటి భాగవతము నీకు కరతలామలకము. అందులో హరినామము హరి యొక్క భక్తి హరి కథామృతము విశేషముగా ప్రవచనము చేయబడ్డాయి. ఏ భగవంతుని యొక్క గుణములను వినడము చేత మీరొకసారి పుట్టవలసిన అవసరము కలగదో, ఏ భగవద్భక్తికి సంబంధించినటువంటి కథలను విని తీరాలో
అటువంటి విషయములను కలిగి ఉన్నటువంటి గ్రంథము భాగవతము. అటువంటి పురాణాన్ని మాకు వివరించవలసింది. అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనటువంటి పరమాత్మ కృష్ణ భగవానుడిగా ఎందుకు జన్మించాడు? అందున వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు? అన్ని అవతారాలలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు? కంసుణ్ణి ఎందుకు వధించాడు? తాను వచ్చినటువంటి అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో అంత విడంబం చేస్తూ అంతకాలం పాటు భూమి మీద తాను ఉండి శత్రు సంహారం చేసి జరాసంధుడి వంటి రాక్షసుల్ని సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమైన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవితనుబాలు తావి చంపి కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేత కానటువంటి వయస్సులో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ పూతన యొక్క పాలు తాగి పూతనా సంహారం చేశారు. అటువంటి వాడు జరాసంధుడికి 17 మాటల అవకాశం ఇచ్చాడు. 17 మాటలు జరాసంధుడు దండెత్తి వచ్చాడు. 17 మాటలు జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు. 18వ మాట జరాసంధుడు దండెత్తి వచ్చాడు. కృష్ణుడు పారిపోయాడు. యుద్ధంలో జరాసంధుడిని నిర్జించలేదు, పారిపోయాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి కృష్ణలీలలు. ఇంతమంది రాక్షసుల్ని మట్టు పెట్టినవాడు జరాసంధుడిని మట్టు పెట్టలేడా? ఎందుకు పారిపోయాడు అసలు జరాసంధుడు కనపడినప్పుడు? ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ లీలలు. ఈ లీలలు మాకు వినిపించవలసింది. ఎన్ని కోట్ల జన్మముల నుండో భగవంతుని యొక్క కథని విస్మృతి పొందడం చేత మేము మళ్ళీ 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 అనేక యోనుల యందు తిరుగుతున్నాం. కానీ ఇన్నాళ్ళకి మాకు భాగవత కథాశ్రవణం చేసేటటువంటి అదృష్టం పట్టింది. చేత మహానుభావ సుత మహర్షి ఆ భగవత్ కథలను కలిగినటువంటి అమృత స్వరూపము కనుక దానికి భాగవతం అని పేరు. భగవంతుడు అంటే ఏమిటో తెలుసా అండి? దాని గురించి అథర్వ శిరోపనిషత్తు ఒకలా మాట్లాడింది, విష్ణు పురాణం ఒకలా మాట్లాడింది. భ గ వా అంటే ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి, వీర్యము, తేజస్సు. ఈ 6 గుణములు భ గ వ అనబడేటటువంటి 3 అక్షరముల చేత ప్రతిపాదింపబడతాయి. ఈ 6 కళ్యాణ గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడెవడో, న అన్న అక్షరము చేత హేయమైన గుణములు లేనివాడెవరో, ఎవడు దయాస్వరూపుడో అటువంటి వాడి గురించి ప్రతిపాదింపబడితే, అటువంటి వాడిని గురించి చెప్తే అది భగవత్ శబ్దము కాదు. రెండవ అర్థం, మనిషికి పుట్టుక చేతనే జీవాత్మ పరమాత్మల యొక్క భేదము లోపల నాటుకుని ఉంటుంది. నేనెంతటి వాడినండి, ఈశ్వరుడు చాలా ఉత్కృష్టుడు అన్న మాట అనడానికి ప్రత్యేకమైనటువంటి ఆ మాట అనడం కూడా చాలా గొప్ప. అంత తేలిగ్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేడు. కానీ జీవ పరమాత్మల మధ్య ఉండేటటువంటి భేదమును తొలగించి రెండు ఒక్కటే అనేటటువంటి అభేద బుద్ధి లోపల కలిగి ఇక్కడే అపరోక్షానుభూతిని తాను పొంది ఆత్మదర్శనమయ్యేటటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము ఏది ఉన్నదో, ఏది మీ భక్తికి కర్మకి మెచ్చి జ్ఞానమీయగలదో అటువంటి పదార్థమునకు భగవన్ అని పేరు. ఈ భగవత్ శబ్దమును ఎవరు అర్థము చేసుకోగలుగుతున్నారో అటువంటి వాడికి పండాహ అని పేరు. పండా అని అందుకే పోతనామాచ్యుల వారికి ఒక బిరుదు సహజ పండితుడు. ఆయన ఎక్కడా తెలుసుకున్నట్టు కానీ ఏ గురువు దగ్గర కూర్చుని శ్రవణం చేసినట్లు కానీ మనకి కనపడదు. కానీ పోతన గారికి మరి ఇంత జ్ఞానము ఎలా కలిగింది అంటే ఆయన సహజ పండితుడు. సహజ పండితుడు అంటే పుట్టుకతోట ఆయనకి పద్యాలు రాయడం వచ్చింది, కవిత్వం చెప్పడం వచ్చిందని కాదు దాని అర్థం. పండాహ అన్న శబ్దంలోంచి పండితుడు అన్న మాట వచ్చింది. పండా అని ఎవరిని పిలుస్తారంటే ఏ వ్యక్తికి, ఏ భక్తుడికి భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించిన కారణము చేత ఆయన భక్తి ఫలస్వరూపమును పొందితే మాయా అనబడేటటువంటి తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానమును పరిపూర్ణముగా పొందుతాడో అటువంటి వాడిని పండితుడని పిలుస్తారు లోకంలో. అందుకే భగవద్గీతలో పండితుడు అనగా ఎవరు అంటే బ్రాహ్మణుని యందు, గోమాంసమును తిను చండాలుని యందు, కుక్క యందు, ఏనుగు యందు సమబుద్ధి కలిగిన వాడెవడో పండితాహ సమదర్శన, వాడు సమదర్శనమును కలిగినటువంటి పండితుడు అన్నారు కృష్ణ భగవానుడు. అందుచేత అటువంటి స్థితి పండితుడికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పండితుడు ఎలా తయారు కాగలడు అంటే అది ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు మాత్రమే కాగలడు. ఎవడు పరమభక్తితో ఉంటాడో ఆ భక్తి పండుతుంది కొన్నాళ్ళకి.